హలో ఫ్రెండ్స్, ఇప్పటికీ 2020 నాటికి గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాల వరకు చాలామంది యువత ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దాదాపు గవర్నమెంట్ స్కూల్లో 6th స్టాండర్డ్ నుంచి ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటున్నాం. అయినా పీజీ స్థాయి దాటిపోయినా కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం. కారణాలు ఏంటి అన్న దాని గురించి, అలాగే మనము గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడవచ్చా, అది సాధ్యమా, ఎలా సాధ్యం, బీకే రెడ్డి గారిని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్, చాలా చోట్ల రాష్ట్రాలలో భారతదేశంలోని అనేక చోట్ల ఇంగ్లీష్ క్లాసెస్ కండక్ట్ చేసినటువంటి నిపుణులు బీకే రెడ్డి గారు. వారి మాటల్లో ఇంగ్లీష్ సులభంగా ఎలా నేర్చుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు మనం కంప్యూటర్ గురించి మీకు అంతా బాగా తెలుసు. కంప్యూటర్లో మనకి కోరుకున్న ఫలితాలు రాకపోతే మనం ఏం చేస్తాం? సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటాం, సాఫ్ట్వేర్ మార్చుకుంటాం. కానీ ఫలితాలు రాకున్నప్పటికీ కూడా అదే సాఫ్ట్వేర్ను మళ్ళీ 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 యూజ్ చేసినా కూడా మీకు ఫలితాలు రావు. ఫలితాలు రావాలంటే దానికి తగ్గ సాఫ్ట్వేర్ మార్చుకోవాలి. అలాగే 15, 20, 25 ఇయర్స్ సాంప్రదాయ పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేసినా కూడా ఇంగ్లీష్ రాకుంటే మామూలు ఏం చేయాలా? మన నేర్చుకునే పద్ధతులు తప్పనే విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఈ పద్ధతిలో 20, 25 ఇయర్స్ నేర్చుకున్నా కూడా నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నా అంటే ఈ పద్ధతుల్లో లోపం ఉంది, అందుకే నాకు ఇంగ్లీష్ రావట్లేదు అనే విషయం అర్థం చేసుకోవాలి. కానీ అది జరగట్లేదు. 15, 20 ఇయర్స్ కష్టపడ్డా కూడా ఇంగ్లీష్ మాట్లాడే ఎబిలిటీ రాకపోతే ఏమనుకుంటున్నారంటే, నాకు ఇంకా ఏ మేర తెలియాలో ఇంగ్లీష్ గురించి ఆ మేర తెలియదేమో, ఇంకా గ్రామర్ కానీ వొకాబులరీ కానీ లేదేమో, లేదా నాకు ఇంగ్లీష్ నేర్చుకునే సామర్థ్యం లేదేమో అని అనుకుంటున్నారు. ఈ రెండు కూడా చేస్తారు. వాస్తవంగా మనకంతా తెలుసు భాషను ఎలా నేర్చుకుంటారో. ప్రపంచంలో ఎవరైనా వారి వారి పరిసరాల మాట్లాడే భాషని, మాతృభాషని ఏమి తెలియకుండానే నేర్చుకోవడం మనకు తెలుసు. వాస్తవంగా భాషలు మొదటగా వ్యవహారికంగా, తర్వాత గ్రాంథికంగా నేర్చుకోబడతాయి. అది శాస్త్రీయ విధానం. దాన్ని మనం LSRWగా చెప్పుకుంటాం. అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ క్రమంలో భాష పరిసరాల్లో ఉంటే లిజనింగ్, స్పీకింగ్ ద్వారా వచ్చేస్తాయి. ఇక ఈ క్రమంలో అది లేనప్పుడు ప్రత్యేకమైన పద్ధతులు అవసరం అవుతాయి భాష నేర్చుకునేందుకు. ఇప్పుడు ఇంగ్లీష్కి అదే వచ్చింది. ఇంగ్లీష్ మిగతా భాషలాగా సహజంగా నేర్చుకోవడానికి వీలు కాకపోవడం కారణం ఏంటంటే పరిసరాల్లో ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం లేకపోవడం. అలా లేనప్పుడు భాష నేర్చుకోవాలంటే డెఫినెట్గా కొన్ని శాస్త్రీయ ప్రత్యేక పద్ధతులు అవసరం. కానీ మన విద్యా విధానంలో అవి లేకపోవడం మూలంగా సుదీర్ఘకాలం చాలా విషయాలు తెలుసుకున్నా కూడా, చాలా పుస్తకాలు చదివినా కూడా భాషలు రావు. అలా రావు, ఏ భాష కూడా రాదు, ఇంగ్లీషే కాదు. ఆ పద్ధతుల్లో తెలుగు, తమిళ్ ఏ భాష నేర్చుకోవడం కూడా సాధ్యం కాదు. ఏది ఇంగ్లీష్ నేర్చుకునే పద్ధతుల్లో, మన సాంప్రదాయ విద్యలో. సో ఈ విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. మన విద్యా విధానంలో ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సహజ పద్ధతిని ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అందుకే సఫర్ అవుతున్నారు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో. ఇప్పుడు మనము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం. గ్రామర్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనుకోండి, లేకపోతే ఆర్టికల్స్ అనుకోండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇలా గ్రామర్ పార్ట్ అంతా కూడా స్కూల్ స్టాండర్డ్ నుంచి పీజీ స్థాయి వరకు ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్గా ఉంది. మీరేమో ఎన్విరాన్మెంట్ లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అని మీరు అంటున్నారు. కానీ ఈ గ్రామర్ లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడలేము అని కొందరు అంటున్నారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతాము అని అంటున్నారు. అంటే ఈ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకోలేము, ఎందుకంటే మనం ఏ ఫారిన్ కంట్రీలో లేము. భారతదేశం లాంటి దేశాల్లో సరౌండింగ్ అంతా కూడా ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తులను క్రియేట్ చేసుకోవడం ఇంపాసిబుల్ ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో. మరి ఎలా పాసిబుల్ అవుతుంది, ఎలా మాట్లాడవచ్చు? గ్రామర్ లేకుండా, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోకుండా మనం ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవాలి? అదే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఎన్విరాన్మెంట్ ద్వారా భాషలు వస్తాయనేది సహజం. అది ప్రపంచంలో అందరూ అలానే నేర్చుకుంటున్నారు. ప్రపంచంలో 7,000 పైకి భాషలు ఉన్నాయి. ఎవరు కూడా ఫెయిల్ కాలే ఈ రకంగా నేర్చుకోవడంలో. ఎన్విరాన్మెంట్ ద్వారా భాషలు నేర్చుకోవడంలో ప్రపంచంలో ఇంతవరకు కూడా ఎవరు కూడా ఫెయిల్ కాలే. అది అత్యంత శాస్త్రీయమైన సహజ పద్ధతి. మరి ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ లేదు. అదే అదే ఇప్పుడు నేను ఇచ్చే ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్ లేదు కనుక ఇది ప్రత్యేకమైన పద్ధతి అంటున్నాను. ఇప్పుడు నేను ఎందుకు ప్రత్యేకమైన పద్ధతి క్రియేట్ చేయాల్సి వచ్చిందంటే, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్విరాన్మెంట్ లేదు, ప్లస్
సాంప్రదాయ పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతున్నారు. అది ప్రూవ్ అయింది. ఇంకా మళ్ళీ కొత్తగా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సాంప్రదాయకమైనటువంటి పద్ధతి అంటే ఇదే పుస్తకాల ద్వారా విత్ గ్రామర్ విత్ వొకాబులరీ మన విద్యా విధానంలో సాగుతున్న పద్ధతి. అంటే బట్టి పట్టే విధానంలో ఇవన్నీ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మాట్లాడడం వస్తుంది అనుకుంటున్నారు. ఓకే, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు అన్నట్టు ఇంతకుముందు గ్రామర్ టాపిక్స్ అన్ని వస్తే సరిపోయిన వొకాబులరీ కూడా తెలిసి ఉంటే ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు అందుకే ఏమైతుందంటే మీరు ఎక్కడైనా ఇంగ్లీష్ నేర్చుకున్నామని ఏదైనా ఇన్స్టిట్యూట్ వెళ్తే, అంటే డిగ్రీ పీజీ చేసిన తర్వాత కూడా ఇంగ్లీష్ మాట్లాడలేనప్పుడు ఏమనుకుంటారు, ఓ నాకు ఇంగ్లీష్ రావట్లేదు కదా, మరి ఇంగ్లీష్ నాకు కావాలి అని అప్పుడు ఇన్స్టిట్యూట్ పోతున్నారు. ఇన్స్టిట్యూట్ పోతే కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఓహో మీకు ఇంగ్లీష్ రాదా, మీకు ఇంగ్లీష్ ఎందుకు రాదంటే ఇంగ్లీష్ సంబంధించిన సరైన సమాచారం మీకు లేక ఇంగ్లీష్ రావట్లేదు అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. ఇంగ్లీష్ మాట్లాడగలగడానికి వాళ్ళు అనుకున్నట్టుగా ఇది కాదు కావాల్సింది. సహజంగా భాషను ఏ రకంగా మాట్లాడగలుగుతామో దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఇవ్వగలగాల, దానికి సంబంధించిన అభ్యాసం చేయగలగాల. అప్పుడు ఇప్పుడు నేను క్రియేట్ చేసిన మెథడ్స్ అన్ని అదే. ఎన్విరాన్మెంట్ లేకుంటే కూడా మన ప్రేక్షకులకు ఎన్విరాన్మెంట్ లేకున్నా గ్రామర్ లేకున్నా ఇంగ్లీష్ మాట్లాడాలి. అంటే ఉదాహరణకు మనము మన భారతదేశంలో కొన్ని జాతులను తీసుకుంటే, అంటే బంజారా తీసుకున్నా, కోయ జాతులను తీసుకున్నా, ఆదివాసి కొన్ని జాతుల భాషకి లిపి లేకున్నా కూడా లంబాడి, సో కొన్ని భాషలకు లిపి లేకున్నా కూడా భాషని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. సో ఆ రకంగా మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా భాషల్ని మొదటగా వ్యవహారికంగా నేర్చుకోవాలి. వ్యవహారికంగా ఏంటి? వినడం మాట్లాడడం. ఓకే, ఇది అది మిస్ అయింది మన ఇంగ్లీష్ విద్యలో. మన ఇంగ్లీష్ విద్యలో వ్యవహారికంగా నేర్చుకోవటం గల్లంతైంది. అలా కాకుండా కేవలం పుస్తకాల ద్వారా నేర్చుకునే ప్రయాణం సాగుతూ ఉంది. 15, 20, 30 years అలానే సాగుతూ ఉంది. అలా నేర్చుకోవట్లేదు, ఇక అందరూ వదిలేస్తున్నారు నాకు రాదని చెప్పేసి. నాకు రాదు ఎందుకంటే మేబీ ఇంగ్లీష్ ఇస్ డిఫికల్ట్ లాంగ్వేజ్ అనుకుంటున్నారు. వాస్తవానికి ఇంగ్లీష్ డిఫికల్ట్ కాదు, చాలా ఈజీ లాంగ్వేజ్. అందుకే ప్రపంచం అంతా స్ప్రెడ్ కావడానికి అది కూడా కారణం. ఇంగ్లీష్ ఈజీ కనుకనే ప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది. మీకు అదే సాంస్క్రిట్ ఎక్కడ మాట్లాడలేదు, ఇప్పుడు ఉన్నది కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే చాలా కష్టమైన భాష, అది స్ప్రెడ్ కావడం కష్టం. కానీ ఇంగ్లీష్ అలా కాదు, చాలా ఈజీ, అందుకే స్ప్రెడ్ అయింది. సో కానీ మన వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నేర్చుకోలేకపోయే వరకు మేబీ ఇట్స్ డిఫికల్ట్ లాంగ్వేజ్ అనుకుంటున్నారు. నేర్చుకోలేకపోవడం కారణం పద్ధతులు సరిగ్గా లేకపోవడం వాస్తవంగా, కానీ అది వాళ్ళకి తెలియదు. అంటే నేర్చుకునే పద్ధతులు కరెక్ట్ లేకపోవడం. వ్యవహారికంగా మొదటగా నేర్చుకోవాలా, అలాంటి వాతావరణం లేదు, అలాంటి పద్ధతులు కూడా లేవు. రెండు భాషల్ని రెండు రకాలుగా నేర్చుకోవచ్చు. ఒకటి పరిసరాలు, అది లేనప్పుడు లైక్ రైట్ మెథడ్స్. ఇప్పుడు భాషలను నేర్చుకోవాలంటే, ఎన్విరాన్మెంట్ లేకున్నా ఇంగ్లీష్ లాంటి భాషలు నేర్చుకోవాలంటే 3 అంశాలు చాలా ముఖ్యం. మెటీరియల్, అంటే ఏ రకమైన మెటీరియల్ మనం నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నాం, ప్లస్ మెథడ్, ఏ మెథడ్లో మనం నేర్చుకుంటున్నాం, మరియు అభ్యాసం, ప్రాక్టీస్. ఈ 3 చాలా కీలకం ఒక భాష నేర్చుకోవడంలో. ఎప్పుడు ఎన్విరాన్మెంట్ లేని భాషలు నేర్చుకోవాలంటే అవి ఉంటే ఇక వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడు కొన్ని రోజులు వెళ్ళి మీరు తమిళనాడులో ఉంటే తమిళ వచ్చేస్తుంది, కేరళ వెళ్తుంది, వాటికి ఇక పరిసరాల ద్వారా వచ్చేస్తుంది. మనం తెలుగు నేర్చుకున్నట్టుగా, లేకుంటే కొంతమంది లంబాడ నేర్చుకున్నట్టుగా ఇలా వచ్చేస్తాయి. ఓల్డ్ సిటీలో ఉంటే ఉర్దూ నేర్చుకున్నట్టుగా, అది సంబంధం లేదు. ఇప్పుడు వాతావరణం లేనప్పటికీ కూడా ఒక భాషని ఏ రకంగా ఈజీగా నేర్చుకోవాలనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం, ముఖ్యంగా ఇంగ్లీష్. సో ఈ 3 చాలా ముఖ్యం, మెటీరియల్, మెథడ్ అండ్ ప్రాక్టీస్. ఈ 3 కూడా మన విద్యా విధానంలో లోపభూయిష్టంగా ఉన్నాయి. అందుకే 15 కాదు కదా, ఇంకో 100 years ట్రై చేసినా కూడా వాళ్ళకి భాష కేవలం కొన్ని విషయాలు తెలుస్తాయి అంతే. సో ఇప్పుడు ఈ 3 మెథడ్స్ ఉన్నాయి కదా సార్, 3 అంశాలు, మెటీరియల్, మెథడ్, ప్రాక్టీస్. ఏ రకమైనటువంటి మెటీరియల్ తీసుకోవాలి, ఏ మెథడ్ ని ఫాలో కావాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇది చెప్పండి సార్. ఇప్పుడు మెటీరియల్ వచ్చేసి భాషలని విడి పదాలతో నేర్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే మన హ్యూమన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మన హ్యూమన్ మెకానిజం, కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి హ్యూమన్ సిస్టమ్ గురించి. మొదటిగా ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీగా గుర్తించాలి. ఇది కేవలం ఇంటలెక్చువల్ యాక్టివిటీ కాదు, అంటే కేవలం మైండ్ పరిమితమైన యాక్టివిటీ కాదు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే అది వాస్తవంగా ఇంగ్లీష్ మాట్లాడగలగటం అనేది ఒక న్యూరో మస్కులర్ యాక్టివిటీ. న్యూరో అంటే మైండ్, మస్కులర్ అంటే మన మజిల్స్, బాడీలోని పార్ట్స్. ప్రతి నైపుణ్యం కూడా, ప్రతి శారీరక నైపుణ్యం కూడా మస్కులర్ యాక్టివిటీ. ఇప్పుడు స్విమ్మింగ్, సైక్లింగ్ పుస్తకాల నుండి వస్తారా, ఫ్లూట్, గిటార్ వస్తారా, ఫిజికల్ గా బాడీని ఇన్వాల్వ్ చేస్తూ నేర్చుకోవాలి. ఎందుకు ఈ ఫిజికల్ బాడీతో ఇలాంటి యాక్టివిటీస్ వస్తాయంటే, హ్యూమన్ సిస్టమ్ లో బాడీకి స్పెషల్లీ మజిల్, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మజిల్ మెమరీ, మజిల్ ఇంటెలిజెన్స్. శరీరంలోని ప్రతి కండరానికి, ప్రతి సెల్ కి మెమరీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది.
అది ఇప్పుడు మనం సైక్లింగ్ చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకుంటే చచ్చే వరకు గుర్తుంటుంది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ మజిల్ మెమరీ. ఓకే, ఇప్పుడు అంటే మన బ్రెయినే కాకుండా మన శరీరంలోని ప్రతి భాగం కూడా నేర్చుకోదగినది మెమరీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. కానీ దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ మన దగ్గర చెప్పట్లేదు ఎవరు. ప్రతి మీరు పరీక్ష కోసం ఆన్సర్స్ నేర్చుకుంటే పరీక్షలు అయిపోయిన నెల రోజులు మర్చిపోతారు. అంటే అది ఇక్కడ జరుగుతుంది. మరి సైక్లింగ్, స్విమ్మింగ్ నేర్చుకోవడం ఇక్కడ జరుగుతుంది. మరి ఇదేమో సచివరకు గుర్తుంటది. మరి దేనికి ఎక్కువ మెమరీ ఉన్నట్టు? మీ మైండ్ ఎక్కువ మెమరీ ఉంటే బాడీకి ఉన్నట్లే మీరు చెప్తున్నారు. అది శాస్త్రీయం, ఎవరైనా చెప్తారు. కానీ మన ఎడ్యుకేషన్ లో దానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. అంటే ఫిజికల్ స్కిల్స్ బాడీని ఇన్వాల్వ్ చేస్తూ నేర్చుకుంటే ఆ విషయాన్ని మీ మైండ్ మర్చిపోయినా కూడా మీ బాడీ చాలా కాలం గుర్తుంచుకుంటుంది. సో ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా ఒక న్యూరో మస్కులర్ యాక్టివిటీ లాగా నేర్చుకోవాలి. అంటే మైండ్ అండ్ స్పీచ్ ఆర్గాన్స్ ముఖ్యంగా మీ టంగ్, మౌత్ ని ఇన్వాల్వ్ చేస్తూ నేర్చుకోవాలి. ఏమవుతుందంటే ఆ మాటని మీ మైండ్ మర్చిపోయినా కూడా మీ టంగ్ గుర్తుంచుకుంటుంది, మీ మౌత్ గుర్తుంటుంది. ఇప్పుడు చాలా మంది మనం మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే మాటలు ఇక్కడ నుంచి మాట్లాడరు, టంగ్ నుంచి అలా 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 మాట్లాడేస్తారు. కారణం ఏంటంటే ఆ మాటలు టంగ్ టిప్ ఆఫ్ ద టంగ్ లో ఉంటాయి. ఎంతో ప్రాక్టీస్ చేస్తే తప్ప అది అది అక్కడ ఉండిపోతాయి అన్నట్టు. సో ఇది ఆ రకంగా గుర్తించాలి. ఒక ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా నేర్చుకోవాలి. అది మన విద్యావిధానంలో మిస్ అయింది. ఓకే, బ్రెయిన్ ని ఫిజికల్ ఆర్గాన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ అనుసంధానం చేయాలి. చేస్తూ అంటే మనం ఏం నేర్చుకుంటున్నామో ఈ రెండింటిని అనుసంధానం చేయాలి. సో మెథడ్ 1. మెథడ్ 2 అంటే ఇది మీకు మెథడ్ గురించి చెప్పాను, మెటీరియల్ గురించి చెప్పలేదు. ఇది మెథడ్ అంటే ఒక న్యూరో మస్కులర్ యాక్టివిటీ లాగా నేర్చుకోవాలి. మిగతా ఫిజికల్ యాక్టివిటీస్ నేర్చుకున్నట్టుగానే ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా అలా నేర్చుకోవాలి. దానికి ఎందుకు అంటే మీకు సైంటిఫిక్ రీజన్ ఇచ్చాను, మజిల్ మెమరీ అని. ఇది రీజన్ వై ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్ అంటే బికాస్ ఆఫ్ ద సిస్టమ్. మెటీరియల్ అన్నారు కదా, మన బుక్స్ అంతా ఎలా ఉన్నాయంటే వొకాబులరీ, గ్రామర్ ఫోకస్ గా ఉన్నాయి మన బుక్స్. చిన్నప్పటి నుంచి మనం విద్యావిధానంలో ఉండే బుక్స్ వొకాబులరీ అండ్ గ్రామర్ ఫోకస్ ఉన్నాయి. ఇవి వాస్తవంగా మీకు వొకాబులరీ, గ్రామర్ అంటే లేటెస్ట్ స్టేజ్ మీరు వాటిని తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ నేర్చుకోవడానికి మరి ఏం కావాలి అంటే ఎక్స్ప్రెషన్స్ కావాలి, ఎక్స్ప్రెషన్ బేస్డ్ మెటీరియల్ కావాలి. అంటే రియల్ లైఫ్ బిగినింగ్ లో మాటలతో కూడిన ఇండిపెండెంట్ వర్డ్స్ అండ్ గ్రామర్ కాకుండా మాటలతో కూడిన మెటీరియల్ కావాలి. అంటే ఇది ఎందుకంటే యాక్చువల్ మన స్పీచ్ అనేది ఎక్స్ప్రెషన్ ఇస్ ద బేసిక్ యూనిట్, నాట్ ఇండిపెండెంట్ వర్డ్. విడి పదాలతో భాషను మాట్లాడడం కుదరదు, ఎందుకంటే అలాంటి మెకానిజం మనకు హ్యూమన్ సిస్టమ్ లో లేదు. మీరు మాట్లాడే క్రమంలో, రియల్ లైఫ్ లో మాట్లాడే క్రమంలో విడి పదాలు గుర్తుకు తెచ్చుకొని, గ్రామర్ రూల్స్ గుర్తుకు తెచ్చుకొని, వాక్యాలు బిల్డ్ చేసి మాట్లాడే మెకానిజం మనకు లేదు. మనకున్న మెకానిజం, హ్యూమన్ సిస్టమ్ లో ఉన్న మెకానిజం ఏంటంటే ఇట్ కెన్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ ఎట్ ఎ టైం. మీరు మాట్లాడే క్రమంలో మాట్లాడే క్రమంలో ఒక అంశం మీద ఒకసారి మాత్రమే ఫోకస్ చేసే హ్యూమన్ సిస్టమ్ మెకానిజం అది. అంతకు మించి మనం ఏం చేయలేదు. అంటే చాలా మంది ఎందుకు అర్థం కావట్లేదు, నాకు గ్రామరు, వొకాబులరీ తెలిసినా కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నా అర్థం కావట్లేదు. ఎందుకు మాట్లాడలేకపోతున్నా అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఎబిలిటీ. మీకు ఆ సామర్థ్యం లేదు. మాట్లాడే క్రమంలో వాక్యాలను మైండ్ లో బిల్డ్ చేసి మాట్లాడే సిస్టమ్ లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీ. అందుకే మాట్లాడలేకపోతున్నాం. మరి ఏం చేయాలంటే మీరు నేర్చుకునే విధానం విడి పదాల రూపంలో కాకుండా మాటల రూపంలో ఉండాలి. హౌ ఆర్ యూ, నువ్వు దాన్ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. మే ఐ కమ్ ఇన్ సర్, యూ డోంట్ నీడ్ టు బిల్డ్ ఇట్, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. అదే ఆ విషయాన్ని చెప్పడానికి ఇంగ్లీష్ మూవీలో అదే విషయాన్ని చెప్పడానికి డైరెక్టర్ ట్రై చేశాడు. అంటే భాషలను విడి పదాలతో కాకుండా మాటల రూపంలో నేర్చుకుంటారు అని చెప్పడానికి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈజీగా మాటల రూపంలో నేర్చుకోవాలంటే భాషల్ని మాటల రూపంలో నేర్చుకుంటే, ఒక మాట నేర్చుకుంటే అదే ప్యాటర్న్ లో కొన్ని వేల మాటలు మాట్లాడవచ్చు. ఆ ఎబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని మనం లింగ్విస్టిక్ ఎబిలిటీగా చెప్పుకోవచ్చు. అంటే ప్రతి పుట్టిన మనిషికి ఈ ఎబిలిటీ ఉంటుంది. అందుకే పిల్లలు భాషలు నేర్చుకుంటారు. పిల్లలు పుట్టగానే పేరెంట్స్ దగ్గర కొన్ని మాటలు వింటూ కొన్ని నేర్చుకుంటారు. ఆ బేసిస్ లో ఆ ప్యాటర్న్ లో ఎన్నో మాటలు మాట్లాడతారు. ఈ ఎబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ ఎబిలిటీ ఇంగ్లీష్ కూడా పనిచేస్తుంది. కనుక భాషల్ని విడి పదాలు, గ్రామర్ రూపంలో కాకుండా మాటల రూపంలో నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే, ఒక మాట నేర్చుకుంటే వేల మాటలు మాట్లాడే ఎబిలిటీ మనకు ఉంది అదే ప్యాటర్న్ లో. కనుక మనం అలా నేర్చుకోకపోతున్నాం. ఇది మెటీరియల్ సంబంధించి స్పీచ్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ చేస్తూ నేర్చుకోవాలి కదా. ఈ రెండింటిని ఇన్వాల్వ్ చేస్తూ నేర్చుకోవడానికి మనకు చుట్టూ ఎన్వైరన్మెంట్ లేదు. కనుకనే నేను ఒక మెథడ్ క్రియేట్ చేశాను. అది ఏది మన ప్రాక్టీస్ కోసం. అదేంటంటే ఎంఎస్సి,
ఎంఎస్సి. మన చుట్టూ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ లేదు, మనం స్వతహాగా ఇన్వాల్వ్ అయితే నేర్చుకోవాలి కనుక ఎంఎస్సి క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఎన్వైరన్మెంట్ లేకుండా కూడా స్వతహాగా స్వీయ అభ్యాసం ద్వారా సెల్ఫ్ ప్రాక్టీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం. దానికోసం ఎంఎస్సి అని ఒకటి మెథడ్ క్రియేట్ చేశాను. ఎంఎస్సి అంటే ఏంటంటే మైండ్ టాక్, సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్. ఇప్పుడు ఏంటంటే మీకు మాట్లాడే క్రమంలో మాట్లాడగలగాలంటే ఆ మాట ఇక్కడ రెడీగా ఉంటేనే ఇక్కడికి వస్తుంది అని మీకు తెలుసు. మీరు ట్రైనర్ కనుక ప్రపంచంలో వ్యక్తులకు సంబంధించిన అంశాలు 2 సార్లు జరుగుతాయి. ప్రపంచంలో మీకు సంబంధించిన పనులు ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, మీరు అలా వచ్చి ఎగిరి ఇక్కడ పడలేదు. మొదట మైండ్లో మీ మనసులో అనుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు, అండ్ ఇట్ హ్యాపెండ్. అంటే ప్రతిదీ కూడా మనం చేసే జీవితంలో చేసే పనులు 2 సార్లు జరుగుతాయి. మొదటిసారిగా మనసులో, రెండోసారి బాగా ప్రపంచంలో. ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా 2 సార్లు జరగాలి. మొదటగా దానికి సంబంధించిన ఏర్పాటు మైండ్లో ఉండాలి, తర్వాత మాట్లాడగలగాలి. అప్పుడే మీరు ఏం మాట్లాడదలుచుకుంటారో అది మాట్లాడగలుగుతారు, మాటలు కూడా కరెక్ట్ గా వస్తాయి. ఇక్కడ లేకుండా ఇక్కడ కాదు. సో ఇక్కడ ఆ మాటలు రెడీగా ఉండాలి. దట్టు మామూలుగా తెలుసుకుంటే మాట్లాడవచ్చు అనుకుంటారు, తెలుసుకుంటే మాట్లాడడం రాదు. మీకు ఇక్కడ వచ్చే సపోర్ట్ యాక్టివ్ గా ఉండాలి, ప్యాసివ్ ఉంటే రాదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మీకు కూడా తెలిసి ఉంటుంది, మనం రియల్ లైఫ్ లో మాట్లాడే మాటలు మనకు అన్ని తెలుసు. ఎట్లా పర్మిషన్ తీసుకోవాలా, ఎట్లా రిక్వెస్ట్ చేయాలా, ఎట్లా అవతల గ్రీట్ చేయాలా, ఇవన్నీ తెలుసు. ఓకే, కానీ ఆ కంటెక్స్ట్ లో, ఆ సిచ్యువేషన్ లో ఆ మాట గుర్తుకురాదు. సో ఇది మీకు ఏం ఉపయోగపడదు. సో కనుక ఏంటంటే ఈ మైండ్ టాక్, సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్ చేయడం ద్వారా, మైండ్ టాక్, సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్. మైండ్ టాక్ అంటే ఏం లేదు, మీకు తెలిసిన మాటల్ని మళ్ళీ అగైన్ అండ్ అగైన్ యూ హావ్ టు రిపీట్ దమ్ ఇన్ ద మైండ్. చేసుకుంటే ఏమైతే ఆ మాటలు మీకు రికలెక్ట్ చేసుకోగలుగుతారు. ఇట్ కెన్ సపోర్ట్ దోస్ ఎక్స్ప్రెషన్స్ టు ద టంగ్, గుర్తొస్తాయి. సో అది ఎప్పుడు అంటే రియల్ లైఫ్ లో మీరు మాట్లాడవలసిన మాటని మీరు అగైన్ అండ్ అగైన్ యూ హావ్ టు రిపీట్ దమ్ ఇన్ ద మైండ్. దట్ ఇస్ మైండ్ టాక్. వాట్ వి లెర్న్డ్ ఆల్రెడీ, what you know, what you learned, what you need to know. అంటే మీకు నిజంగా ఎక్కడైనా ఒక బ్యాంక్ వెళ్తే ఏ మాటలు మాట్లాడాలా, అది యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ హియర్, యూ హ్యావ్ టు రిపీట్ దట్ హియర్. వొకాబులరీస్ ని మనం వొకాబులరీ కాదు, మాటలు. ఓకే, రైట్. అది అక్కడే డిఫరెన్స్. మీరు వొకాబులరీతో మాట్లాడే క్రమంలో ఇక్కడ బిల్డ్ చేయలేరు. ఇట్ హ్యాస్ టు బి రెడీ హియర్. ఓకే, ఇప్పుడు శ్రీదేవి ఆమెకేం ఇంగ్లీష్ రాదు, అక్కడ ఉండి మే కమింగ్ సార్ అన్నది ఆమె తయారు చేయలేదు ఆ మాటని, ఆమె నేర్చుకుంది. ఆ ఒక్క మాట నేర్చుకున్నందుకు అదే ప్యాటర్న్ లో. అంటే ఇప్పుడు ఆ సెంటెన్స్ అనొచ్చు, ఎక్స్ప్రెషన్ అనొచ్చు, స్టేట్మెంట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అంటే పదాలకు సంబంధించిన పదాలు సమకూరిస్తే ఏర్పడిన మాట. ఆమె అదొక్క మాట నేర్చుకుని, మీరు సినిమా చూశారు కదా, సో ఆ మాట నేర్చుకుని అదే ప్యాటర్న్ లో ఆమె మే సిట్ సార్ అని అడుగుతుంది. రైట్, మే కమింగ్ సార్ ని మరొక వాక్యంలోకి మారుస్తారు, మరొక యాక్షన్ లోకి చేంజ్ చేస్తారు. మే సిట్ సార్, మే టాక్ టు యు సార్, మే ఆస్క్ యు డౌట్ సార్, మే గో అవుట్ సార్, మే బారో యువర్ పెన్ సార్. అంటే ఒక మాట నేర్చుకుంటే ఎన్నో మాటలు మాట్లాడగలిగే ఎబిలిటీ, క్రియేటివిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. వస్తుంది సార్. అంటే ఆ దాంట్లో ఉన్న లాజిక్ ని పట్టుకొని అది వస్తుంది ఆటోమేటిక్. మేకింగ్ ఆఫ్ సెంటెన్స్ అనేది మారిపోతుంది. సో డిపెండ్స్ ఆన్ ద యాక్షన్. యు డోంట్ నీడ్ టు బిల్డ్ ఇట్ హియర్ అప్లైయింగ్ గ్రామర్. అదే ప్యాటర్న్ ఆటోమేటిక్ గా మనకు తెలుగు అలా నేర్చుకున్నాం, లంబాడ అలా నేర్చుకుంటారు, ఎవరైనా ఉర్దూ అలా నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ఉర్దూ మాట్లాడతాను, నాకు ఉర్దూ ఏమొచ్చు, ఉర్దూ నాకేం తెలియదు, బట్ ఐ స్పీక్ ఉర్దూ. గ్రామర్ లేదు, వొకాబులరీ కూడా లేదు, కేవలం ఆ మాటలు తెలుసు, కొన్ని మాటలు తెలుసు. అదే ప్యాటర్న్ లో మనం మాట్లాడుతాం. ఇది మెథడ్. ఇది అదే ఇది ఎంఎస్సి అన్నాం కదా, మైండ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మజిల్ మెమరీ అండ్ మజిల్ స్కిల్ అన్నాం. మజిల్ మెమరీ, మజిల్ కి ఒకసారి మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఇస్తే అది చచ్చివరకు గుర్తుంచుకుంటుంది, లాంగ్ టర్మ్ గుర్తుంచుకుంటుంది. మజిల్ అంటే మీరు ఇక్కడున్న ఎక్స్ప్రెషన్స్ ని మీరు ఆ ఎక్స్పీరియన్స్ మీ స్పీచ్ ఆర్గన్స్ ఇవ్వాలి, అంటే మాట్లాడాలి. ఇది మీరు ప్రైవేట్ గా చేసుకోవాలి, మీరు సెల్ఫ్ ప్రాక్టీస్ లాగా చేసుకోవాలి. సెల్ఫ్ టాక్ అనేది మీరు ప్రైవేట్ గా చేసుకుంటే ఏమవుతుందంటే, బికాస్ యూ హెవ్ గివెన్ దట్ ఎక్స్పీరియన్స్ టు యువర్ స్పీచ్ ఆర్గన్స్, దే రిమెంబర్ దోస్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ లాంగ్ టర్మ్. ఆ మాటలు మీ మైండ్ మర్చిపోయినా కూడా మీ టంగ్ చివరిలో గుర్తుంటాయి. హాయ్, హౌ ఆర్ యూ, సీ యూ, నైస్ టు సీ యూ, నైస్ టు మీట్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, క్యాచ్ యు లేటర్. ఈ మాటలన్నీ ఇక్కడ నుంచి రావు, ఇక్కడ నుంచి రావాలి, టంగ్ మీద నుంచి రావాలి. సో అలాంటి సెల్ఫ్ ప్రాక్టీస్ జరగాల. దానివల్ల ఏమవుతుందంటే ఆ మాటలు చాలా కాలం గుర్తుండడమే కాకుండా మీ యొక్క యాక్సెంట్ కూడా మారిపోతుంది. ఇప్పుడు చాలా మంది ఇంగ్లీష్ బాగా వచ్చినా కూడా మాట్లాడితే తెలుగు మాట్లాడేట్టు ఉంటుంది, ఇంగ్లీష్ యాక్సెంట్ లాగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోయింటారు స్పీచ్ ఆర్గన్స్ కి, మాట్లాడే ఎక్స్పీరియన్స్. సెల్ఫ్ టాక్ లో మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తే, బాగా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే ఎక్స్పీరియన్స్ ఇస్తే,
ఇది దీనికోసం మీరు కొన్ని వీడియోస్ ఇమిటేట్ చేయొచ్చు. ఎందుకంటే భాషలన్నీ ప్రపంచంలో అనుకరణ ద్వారా నేర్చుకుంటారు, ఆ వాయిస్ కానీ భాష కానీ. కనుక కొన్ని వీడియోస్ చూసి మీ వాయిస్ కి ఇంప్రూవ్ కావడానికి ఇమిటేట్ చేయొచ్చు. బట్ ఇమిటేట్ చేసినప్పటికీ కూడా సెల్ఫ్ టాక్ చాలా చేయాలి. సెల్ఫ్ టాక్ చేస్తే నీ టంగ్ ఆ కైండ్ ఆఫ్ యాక్సెంట్ ని పికప్ చేస్తుంది. ఇది సెల్ఫ్ టాక్. అంటే సెల్ఫ్ టాక్ అనేది మీ ప్రైవేట్ ప్రాక్టీస్, మీరు ఇంట్లో వాళ్ళు చేసుకోవాల్సిన. సో మైండ్ టాక్, సెల్ఫ్ టాక్. ఇంకేముంది, ఈ రెండు కూడా ఏంటంటే రిహార్సల్స్ లాంటివి. అంటే మనం చిన్నప్పుడు స్టేజ్ మీద డ్రామా అయ్యారంటే రిహార్సల్ చేస్తాం. ఇది కూడా మీరు రియల్ లైఫ్ లో మాట్లాడగలగాలంటే ఈ రెండు రిహార్సల్స్. ఈ రెండు రిహార్సల్ చేసినాక క్రాస్ టాక్ అంటే ఇతరులతో మాట్లాడడం ఈజీగా మాట్లాడచ్చు. ఇంకా బిగినింగ్ లో కొంత షై ఫియర్ ఉంటుంది, బట్ అలా 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 మాట్లాడుతూ వెళ్తే దెన్ ఇట్ బికమ్స్ ఏ హ్యాబిట్ టు యూ మాట్లాడడం. ఇది ఎవరికి వాళ్ళు ప్రైవేట్ గా చేసుకోవాలి. ఎందుకు, మన చుట్టూ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ లేదు కనుక. సో ఇలాంటి మెథడ్స్ తో సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను క్రియేట్ చేసి చేస్తున్నాను. 2 days ప్రోగ్రామ్ హైదరాబాద్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో. అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎంపవర్డ్ ఆఫ్టర్ 2 days ఆఫ్ ప్రోగ్రామ్. సో మనకు ముఖ్యంగా ఈ 3 పద్ధతుల్లో గ్రామర్ లేకపోయినా, మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ లేకపోయినా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మెటీరియల్, మెథడ్ అండ్ రైట్ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి నగర ప్రాంతాల్లో అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ కి పరిగెత్తుతూ ఉంటారు. ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే ఇంగ్లీష్ వస్తుందా? అదే ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్స్టిట్యూట్ లో వెళితే అక్కడ ఉండే వాళ్ళ అవగాహన కూడా, ట్రైనర్స్ యొక్క అవగాహన కూడా ఏముంటుందంటే ఇదే ఉంటుంది. ఓహో మీకు ఇంగ్లీష్ రాదా, మీకు ఇంగ్లీష్ ఎందుకు రాదంటే మీకు పూర్తిగా గ్రామర్ రాదు, మీకు ఇంకా వొకాబులరీ సరిగ్గా తెలియదు, అందుకే రావట్లేదు అని మన వాళ్ళు కూడా మొత్తం గ్రామర్ చెప్పడం మొదలు పెడతారు. అందుకే ఇన్స్టిట్యూట్స్ ఏమవుతుందంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని పోతారు, ఈ వీళ్ళు గ్రామర్ చెప్పడం మొదలు పెట్టినాక అయ్యో ఇది వచ్చేది కాదు పోయేది కాదని చెప్పేసి బ్యాచ్ చివరి వరకు ఎవరు ఉండరు, ఫిట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఈ పద్ధతిలో నాకు వచ్చేది ఉండదు అని చెప్పేసి అదే జరుగుతా ఉంది. స్కూలింగ్ నుంచి ఆ గ్రామర్ నేర్చుకుంటా ఉన్నాం కూడా మేము మాట్లాడలేదు. సో ఇన్స్టిట్యూట్ కలిసి వస్తుందేమో అన్న చిన్న ఆశ ఉంటుంది, ఆశతో పోతారు. ఎందుకంటే వేరే తెలియక, ఇప్పుడు అవగాహన లేక వెళ్తుంటారు. ఎందుకు నేను నారాయణ గ్రూప్ లో ఈ డిపార్ట్మెంట్ కి హెడ్ గా పనిచేశాను, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. అంటే నేనే ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేశాను, సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ ఆ గ్రూప్ కి. నారాయణ గారే నన్ను స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకుని రిక్రూట్ చేసుకున్నారు. మీకు తెలుసు కదా, నారాయణలో ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పినట్టుగా, మ్యాథ్స్ చెప్పినట్టుగా ఇంగ్లీష్ పెద్ద పట్టించుకోకుంటారు. బట్ వాళ్ళకి లేట్ గా అర్థమైంది ఇంగ్లీష్ స్పీకింగ్ మిస్ అవుతుంది అని. సో దే హావ్ క్రియేటెడ్ ఎ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ పర్పస్. నేను కొన్ని ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం జరిగింది, అట్లా జరిగింది. అక్కడ నేను వెళ్తే స్కూల్స్ కి టీచర్స్ తో ఇంగ్లీష్ స్పీకింగ్ సంబంధించి మాట్లాడుతుంటే, అంటే క్లాస్ రూమ్ లో కానీ కారిడార్స్ లో కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే పిల్లలకి ఆటోమేటిక్ గా వస్తుందని చెబితే, ఎలా సార్ వొకాబులరీ గ్రామర్ ఎలా సార్ అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేసేదాన్ని. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ విధానాన్ని విన్నారు, నమ్మిండ్రు. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే పూర్తిగా గ్రామర్ వచ్చి ఉండాలి, వొకాబులరీ బాగా తెలిసి ఉండాలి, అప్పుడే మనం దాన్ని తయారు చేస్తూ. అంటే పీపుల్ రాంగ్లీ అండర్స్టాండ్ your head is the manufacturing center of the language. This is not the manufacturing center. This is only delivery center. అంటే మీకు ఆలోచన రాగానే చెప్పగలిగే విధానం ఉండాలి, కానీ ఉండు నేను ఇక్కడ వాక్యాలు బిల్డ్ చేసుకొని చెప్తా అంటే దట్ డజంట్ వర్క్, అండ్ దేర్ఫోర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్. అదే అన్నట్టు జరుగుతూ ఉంది. సో ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళకుండా కూడా మనం సెల్ఫ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే నేర్చుకోవచ్చు. రైట్ సెల్ఫ్ ప్రాక్టీస్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి సైంటిఫిక్, ఇట్ షుడ్ బి వెరీ క్లోజ్ టు ద న్యాచురల్. ఓకే, మనం న్యాచురల్ గా ఎలా నేర్చుకుంటాం సరౌండింగ్స్ నుంచి, అలాంటి ప్రాక్టీసే ఉండాలి. ఇప్పుడు మనకి తెలుసు కదా, ఒక పేషెంట్ సరౌండింగ్స్ లో ఆక్సిజన్ తీసుకోలేనప్పుడు ఆక్సిజన్ ఎక్కిస్తారు. అంటే మనకు సరౌండింగ్స్ లో అలాంటి వాతావరణం లేనప్పుడు ఇది మనకు సెల్ఫ్ మేడ్ ఎఫర్ట్, రైట్ ఎఫర్ట్, రైట్ ప్రాక్టీస్. ఇది ఆల్టర్నేట్ గా మనకు సపోర్ట్ గా ఉంటుంది అన్నమాట. ఈ పద్ధతిలో ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళకుండా మనం ప్రాక్టీస్ మొదలు పెడితే నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ అనేది ఒక ఓషన్, అదొక మహాసముద్రం. సో ఈ టైంలో మనం ఇంత ఒక 60 days, ఒక 50 days ఈ టైంలో నేర్చుకునే అవకాశం ఉంటుందా? కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు 30 days ప్యాకేజ్ అని, 60 days ప్యాకేజ్ అని, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా అదే చేస్తున్నారు. 60 days లో యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఇఫ్ యూ ఆర్ టేక్ ద అడ్మిషన్ ఇన్ టు మై ఇన్స్టిట్యూషన్, డెఫినెట్లీ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ విత్ ఇన్ 30 days, 40 days, 50 days అని పెడుతున్నారు. కొన్ని కోర్సెస్ లాగా, క్రాష్ కోర్సెస్ లాగా పెడుతున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇప్పుడు మొత్తం జరిగే ఇన్స్టిట్యూట్స్ అండి, అది ఇంగ్లీష్ రాదు, రాసిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫూటింగే తప్పు ఉంది, వాళ్ళ ఫౌండేషన్ తప్పు. వాళ్ళంతా అనుకుంటున్నారు ఇలా వస్తుందని. నేను ఎందుకు చెప్పాను కదా, మనకు ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఆశించిన ఫలితాలు రాకుంటే సాఫ్ట్వేరే చేంజ్ చేయాలి. అదే సాఫ్ట్వేర్ ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా మీకు కావాల్సిన రిజల్ట్స్ రావు. ఈ పద్ధతిలో ఇంగ్లీష్ రాదని ఇక
చాలా ఏళ్ళుగా ప్రూవ్ అయింది, సెంచరీస్ గా ప్రూవ్ అయింది కదా. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే 500 BC నుంచి ఏసీ నుంచి నేర్చుకుంటున్నాం, 8 నుంచి నేర్చుకుంటున్నాం. సో ప్రూవ్ అయింది అది. ఇప్పుడు కొత్తగా నువ్వు ప్రూవ్ చేయాల్సింది ఏం లేదు, ఆ పద్ధతిలో రాదు కనుక డెఫినెట్ గా నువ్వు చాలా సైంటిఫిక్ మెథడ్ లో ప్రాక్టీస్ నేర్చుకుంటేనే మనం ఇంతకుముందు చెప్పుకున్న మెటీరియల్, సో తర్వాత ప్రాక్టీస్ మెథడ్ లోనే మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలన్నమాట. సో అది మనకు కొంత అడ్వాంటేజ్ అయ్యి ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం వస్తుంది అనమాట. ఇప్పుడు నేను 2 days ప్రోగ్రామ్ చేస్తుంటాను. ఓకే, 2 days ఏంది, నేను 3 hours చెప్పినా కూడా సరిపోతుంది. నాకు యూఎస్ నుంచి కాల్స్ వస్తుంటాయి. యూఎస్ మీకు తెలుసు కదా, ఇక్కడ నుంచి బీటెక్ చేసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఇంగ్లీష్ లేక బాగా సఫర్ అవుతుంటారు. జాబ్ లో ఉన్నా లేకుంటే ఎడ్యుకేషన్ ఉన్నా కూడా సఫర్ అవుతుంటారు. నాకు ఫోన్స్ వస్తుంటాయి, సార్ ఆన్లైన్ చేయండి అంటే. ఆన్లైన్ లేకుండా ఇంతకుముందు ఆన్లైన్ చేయండి అంటే నేను ఒక అమ్మాయి అయితే బాగా రిపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తుంది, సార్ నాకు ఎట్లా హెల్ప్ చేయండి సార్, ఆఫీస్లో చాలా కష్టమవుతుంది. నేను అన్నాను, అమ్మ ఏం లేదు, ఒకసారి ఎప్పుడైనా నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒక నాకు కాల్ చేయి, ఒక 30 minutes నీతో మాట్లాడతాను. ఆ అమ్మాయి చాలా రిక్వెస్ట్ చేస్తుందని చెప్పి ఒక 30 minutes నైట్ కాల్ చేస్తే మాట చెప్పిన, నువ్వు డైలీ బేసిస్లో ఎలాంటి అభ్యాసం చేయాలి, నీ ఆలోచన విధానం నేర్చుకోవడం పట్ల ఎలా ఉండాలి, అంటే ఏ రకంగా నేర్చుకోవాలా, ఎలాంటి అభ్యాసం చేయాలని చెప్పి 30 minutes చెప్పిన అమ్మాయికి. 30 minutes చెప్పినాక, సార్ నాకు తెలిసిపోయింది సార్, ఇక నాకు వచ్చేస్తుంది సార్ ఇంగ్లీష్, నాకు అసలు ఏం చేయాలో నాకు క్లారిటీ వచ్చేసింది అని చెప్పేసి అంది. నత్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే సరైన మెథడ్ తెలుసుకుంటే నీకు ఎబిలిటీస్ ఉన్నాయి, మెథడ్ రాంగ్ మెథడ్ లో వర్క్ చేస్తున్న కనుక రిజల్ట్స్ రావట్లేదు. సరిగ్గా మెథడ్ తెలుసుకుంటే అదంతా మీరు ఇన్ నో టైమ్ యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్. ఇఫ్ యూ ఓన్లీ థింగ్ ఈస్ యూ నీడ్ టు వర్క్ ఆన్ దట్. కేవలం తెలుసుకోవడంతో ఇంగ్లీష్ రాదు, ఎందుకంటే అది ఫిజికల్ స్కిల్. తెలుసుకోవడంతో రాదు, మాట్లాడితేనే వస్తుంది. రైట్ ప్రాక్టీస్ ఫిజికల్ గా చేస్తేనే వస్తుంది. సో జనాలు ఏం చేస్తున్నారు, ఈ బుక్ చదివితే ఇంగ్లీష్ రాలేదంటే ఇంకో బుక్ చదువుతారు, ఆ బుక్ చదివితే రాలేదంటే ఇంకో బుక్ చదువుతారు. ఇది చేస్తున్నారు అంటే నాకు ఎక్కువ తెలియకపోవడం మూలంగానే ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నానేమో అనుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. సో కేవలం రైట్ ప్రాక్టీస్ చేయకపోవడం మూలంగా వాళ్ళకి ఇంగ్లీష్ రావట్లేదు అనే విషయం తెలుసుకోవాలి. తెలుసుకొని అండ్ దే షుడ్ స్టార్ట్ డూయింగ్ రైట్ ప్రాక్టీస్. ఇట్ హ్యాపెన్స్. సో ఇంట్రెస్ట్ ఉండాలి, అదైతే డిఫరెంట్ ఉండాలి. నేర్చుకునే అతనికి ఇంట్రెస్ట్ ఉండి రైట్ ప్రాక్టీస్ మొదలు పెడితే డెఫినెట్ గా అతను ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, మాట్లాడగలుగుతాడు. అడ్వాంటేజ్ అంటే ఒకసారి మనకి ఇంగ్లీష్ కమాండింగ్, బేసిక్ కమాండింగ్ వస్తే దెన్ ఆఫ్టర్ వి కెన్ లెర్న్ మోర్ వర్డ్స్. మీరు బిగినింగ్ బేసిక్ ఫ్లూయెన్సీ వచ్చిన తర్వాత, క్లారిటీ వచ్చిన తర్వాత లాంగ్వేజ్ మీద, దెన్ యూ కెన్ నో గ్రామర్, యూ కెన్ అక్వైర్ వొకాబులరీ, ఇట్ డజంట్ ట్రబుల్ యూ. నేను ఇబ్బంది పెట్టదు, నేను కన్ఫ్యూజ్ చేయదు. సో దట్ షుడ్ హ్యాపెన్. అందుకే ఈ ఆర్డర్. సో బిగినింగ్ కొంచెం స్ట్రగుల్ ఉంటుంది బిగినింగ్ స్టేజ్ లోనే. సో ఎట్ ద లెర్నింగ్ ఆఫ్ ఒకసారి ఫ్లూయెన్సీ వచ్చినాక రిఫైన్మెంట్, ప్రొఫిషియన్సీ, దానికోసం మీరు ఇంకా ఎన్ని ఎఫర్ట్స్ అయినా పెట్టొచ్చు, అవి మిమ్మల్ని ట్రబుల్ చేయవు. కానీ బిగినింగ్ లోనే నేను వొకాబులరీ, గ్రామర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. దట్ ఈస్ అగైన్స్ట్ అవర్ న్యాచురల్ హ్యూమన్ సిస్టమ్. అంటే సైకిల్ నేర్చుకోవడం లాంటిదే, సింపుల్. సైక్లింగ్, స్విమ్మింగ్, ఫ్లూట్, గిటార్ ఎలా నేర్చుకుంటాము ఫిజికల్ గా చేస్తూ, సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ కింద పడిపోతాం, తర్వాత మళ్ళీ దొక్కుతాం, మళ్ళీ ఎక్కడో ఒక చోట పడిపోతాం. సో ఆ తర్వాత మనము కింద పడిపోవడం, లేవడం, ఆ ప్రాసెస్ లో మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటాం. సో ఇంగ్లీష్ కూడా అలాగే అంటారు. 100%. ఓకే. సో మొత్తానికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకు సార్ చెప్పినటువంటి 3 పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ఫ్ గా ఇంప్లిమెంట్ చేయండి, డెఫినెట్ గా మనం ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాము. నేను దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు దిల్సుఖ్ నగర్లోని ఆర్కే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా, రాలేదు. ఎంబీఏ చేసుకుంటే ఇంగ్లీష్ వస్తుందేమో అని వెళ్ళా, రాలేదు. కానీ నేను ఒకటి నమ్మాను, ఏంటంటే అమెరికాలో అడుక్కునేవాడు కూడా ఇంగ్లీష్లో అడుక్కుంటాడు. భాష అనేది కష్టమైనది కాదు, కొంత ఫోకస్ చేయాలి. ఫోకస్ అంటే ఏంటంటే మనం గ్రామర్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మన ప్రాక్టీసు, మన మేకింగ్ ఆఫ్ సెంటెన్స్ అనేది మిస్ అయిపోతుంది. ముందు మనము మాట్లాడడం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మీద మనకు కమాండింగ్ వస్తుంది. ఆ తర్వాత మనము న్యూస్ పేపర్స్ కానీ, స్టోరీస్ కానీ, సో ఇట్లాంటివి కొన్ని పుస్తకాలు అవి చదివి మాట్లాడి, సో ఈ ప్రాసెస్ లో ఇంప్రూవ్ అవుతూ ఉంటానే. సో సార్ లాంటి గౌరవనీయులు ఎక్కడైనా కలిసినా కూడా మనము ఇంటరాక్ట్ అవుతా ఉంటే డెఫినెట్లీ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ వీ కెన్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ విత్ ఎనీవన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.